వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని టాక్స్. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని టాక్స్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఏంటి వినాయక చవితి అయిపోయినాక వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తున్నాయి అనుకుంటున్నారా? మరేం లేదండి, సారీ, వీడియోస్ చాలా లేట్ అయిపోయాయి. ఎందుకు లేట్ అయ్యాయంటే మా గల్లీలో గణేష్ పెట్టాం కదా, ఇంకా అక్కడ ఉండడం, అక్కడే స్పెండ్ చేయడం, ఇంకా మా గల్లీ వాళ్ళందరం ఇంకా వినాయకుడి దగ్గర ఉండడం వల్ల వీడియోస్ నేను ఎడిటింగ్ చేయలేకపోయాను. సారీ. ఇప్పటి నుండి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. మన నవరాత్రి వీడియోస్ కూడా లైన్గా నేను పోస్ట్ చేస్తాను, చూడండి. చాలా చాలా బాగుంటాయి వీడియోస్. ఎందుకంటే ఈ నవరాత్రుల్లో ఎక్కువ మేము స్వామి దగ్గరే ఉండాల్సి వచ్చింది. అందుకని మేము ఎక్కువ వీడియో తీసాం, బట్ మేము పోస్ట్ చేయలేకపోయాం. సారీ. ఇప్పటి నుండి రెగ్యులర్గా వస్తాయి, చూడండి. అలాగే వ్యూస్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి. ప్లీజ్ అందరూ చూసి ఇంకా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా ముందు మా ఇంట్లో వినాయకుడిని మేము ఎప్పుడు విగ్రహం పెట్టుకోము, ఫోటోనే పెట్టుకుంటాం. మా ఇంట్లో మాత్రం ఫోటో పెట్టుకొని మా ఇంట్లో గణేశుడిని అన్ని పత్రాలు అన్నీ తీసుకొచ్చుకొని స్వామిని మాత్రం అలంకరించుకొని దీపం పెట్టుకున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా మేము ఫోటోనే పెట్టుకుంటాం. చూడాలి, నెక్స్ట్ ఇయర్ విగ్రహం పెట్టుకోద్దాం అనుకుంటున్నాం. ఇంకా స్వామి దయ. ఇంకా ఇంట్లో పూజ మాత్రం కంప్లీట్ చేస్తున్నాం. ఎందుకో వినాయక చవితి వస్తే పిల్లలకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ గణనాథుని 9 రోజులు పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మా ఇంట్లో గణపతి పూజ అయిపోయింది. ఇంకా మా గల్లీలో పెట్టిన గణపతి దగ్గరికి వెళ్ళాం. ఇంకా ఆయనని అలంకరిద్దామని కండువ వేస్తున్నాం. మంచిగా స్వామివారిని అలంకరిస్తున్నాం. ఇంకా ఈవినింగ్ పూజ కాకుంటే మధ్యాహ్నమే మా టీం మెంబర్స్ అందరం వచ్చి స్వామివారిని అలంకరించాం. తర్వాత ఈవినింగ్ పూజకి ఇంకా పూజ మీద నేను మా హస్బెండ్ కూర్చుంటున్నాం కాబట్టి ఇంట్లోనే ప్రసాదాలు చేసి తీసుకెళ్తున్నాం. ఇంకా ఇంట్లో నుండి ప్రసాదం, కొబ్బరికాయ అన్నీ తీసుకెళ్ళాలి కదా. ఇంకా ముందు రోజే మా గణనాథుని తీసుకొచ్చాం. ఇంకా మేము మాత్రం అయోధ్య కాన్సెప్ట్లో తీసుకొచ్చాం ఆ ముందు రోజే. ఆ క్లిప్ నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఎంత బాగున్నారంటే స్వామివారు, నిజంగా 2 కళ్ళు సరిపోలేదు. ఇంకా మా తొట్టి గ్యాంగ్ చూస్తున్నారు కదా, ఇంకా మా పెద్దవాళ్ళ కంటే మా పిల్లలే ముందుంటారు దేనికైనా. ఇంకా అక్కడ అన్నీ అలంకరిస్తున్నారు పిల్లలు కూడా. ఇంకా లోపల మాత్రం మేము కలశాన్ని, ఇంకా స్వామికి పూజకి సంబంధించిన అన్ని పనులు ఇంకా మేము పెద్దవాళ్ళం చూసుకుంటున్నాం. ఒకళ్ళం కలశం పూజియడం, ఒకరు గండదీపం పెట్టడానికి, ఒకరు కంకణాలు వేయడం, అందరూ ఒక్కొక్క పని చేస్తున్నారు. అందరం కలిస్తేనే ఫెస్టివల్, అందరం కలిస్తేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం ఒక్కలం చేసుకోవడం కాదు, అందరం కలిసి చేసుకుంటేనే హ్యాపీనెస్సే వేరు. ఇంకా మేము మాత్రం మా స్వామివారికి ఈ మాల తీసుకొచ్చాం. ఇంకా మాలను కూడా స్వామివారికి వేస్తున్నాము. ఇంకా ఈ స్వామికి సంబంధించిన అన్ని పనులు అయిపోయిన తర్వాత మా పంతులు వస్తానని చెప్పారు, అందుకే మేము అన్నీ ముందే తయారు చేసుకొని పెట్టుకుంటున్నాం. చూస్తున్నారు కదా, మా వాళ్ళు అందరూ చకచక మంచిగా పని చేసేస్తున్నారు. ఇంకా ఇక్కడ మా తొట్టి గ్యాంగ్ మాత్రం మరీ ఘోరంగా ఊరుతుండ్రు. పిల్లలు చూడండి, మీ అందరికి హాయ్ చెప్తున్నారు. మీరు ఈ పిల్లల గురించి అయినా ఒక లైక్ చేయండి. ఇంకా మా పనులన్నీ అయిపోయినాయి. ఇక అయ్యగారు వస్తున్నారని చెప్పారు. ఇంకా అన్నీ అలంకరించి మేము సిద్ధంగా ఉన్నాము అయ్యగారు గురించి. ఇంకా మా పంతులు వచ్చారు. ఇంకా ఆయన చేసే పూజా విధానం చాలా బాగా చేశారు, చూసేయండి.
ఎవ్రీ ఇయర్ మాకు ఈ పంతులే వస్తారు. మాకు ప్రతి ఒక్క మంత్రానికి ఏ అర్థం వస్తుంది, దానికి సంబంధించింది మనం ఏ విధంగా చేయాలి, స్వామివారు మనకు ఏ విధంగా పూజ చేస్తే మనకు స్వామివారి కటాక్షం ఉంటుందని అందరికీ, చిన్నపిల్లలతో సహా పెద్దవారితో సహా అందరికి అర్థమయ్యే విధంగా మంత్రాలే కాకుండా దానికి అర్థం కూడా చెప్తాడు. నిజంగా చాలా చాలా బాగా చెప్తారు పంతులు గారు. మా గణపతికి మేము 3 లడ్డూలు పెట్టాము. ఒకటి వేలం పాట గురించి, ఇంకోటి లక్కీ డ్రా గురించి, ఇంకోటి ఇంకా మా తొట్టి గ్యాంగ్ ఉంది కదా పిల్లలు, వాళ్ళందరికీ ఇవ్వడం గురించి ఇంకో లడ్డు. 3 లడ్డూలు మాత్రం మా గణపతికి మాత్రం మేము పెట్టాము. ఇంకా వాళ్ళు పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ గణపతి నిమజ్జనం అయ్యే వరకు. ఫస్ట్ డే సక్సెస్ఫుల్గా పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్వామివారికి నైవేద్యం పెట్టి, ఇంకా నైవేద్యం పిల్లలకు పెద్దవాళ్ళకి అందరికీ పంచుతున్నారు. ఇంకా ఫస్ట్ డే మాత్రం మేము హ్యాపీగా చేసుకున్నాం పూజ. చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ డే మేము పూజ మీద కూర్చోవడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా దేవుడి కటాక్షం లేనిది ఏ పని కూడా కాదు. ఇంకా స్వామివారు ఆ రోజు ఇంకా మేము కూర్చోవాలని ఉందేమో, ఆ రోజు మేము కూర్చొని పూజ మాత్రం అయింది. చాలా హ్యాపీ. ఇంకా ఈ ఇయర్ వీడియోస్ లేట్గా వచ్చాయేమో కానీ నేను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే వరకే మా నిమజ్జనం కూడా కంప్లీట్ అయింది. ఆ వీడియోస్ కూడా వస్తాయి, చూడండి. చాలా చాలా బాగున్నాయి. చాలా హ్యాపీగా మాత్రం స్వామివారికి నవరాత్రులు జరుపుకున్నాం. నిమజ్జనం కూడా చేశాము. చాలా మంచిగా అనిపించింది. మీ గల్లీ గణేష్ ఎలా చేసుకున్నారో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బాయ్.